ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చివర్స్ అఫీషియల్. ప్రివ్యూ ఇస్తారు నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో వాళ్ళు కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఉండండి. ఇప్పుడు రెండు వారు వస్తున్న అర్థమవుతుంది. మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్ట్ లింక్. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ చేసి ఇక్కడ ఇవాల్వ్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. అమెరికన్ క్యాపిటల్ అని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని టెక్స్ట్ లెటర్స్కి యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ప్రభాస్ అని ఉంది కదా, టెక్స్ట్ లెటర్ క్లిక్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీ బర్త్డే, మీరు ఎవరు ఇటు వెళ్ళినా వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇలా వస్తుంది నేమ్ అట్టు. ఇక్కడ మీరు ఏం చేస్తుంది లేయర్ క్లిక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీ నేమ్ స్టార్టింగ్ లెటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ తీసేసి సపోజ్ ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ మీ సెకండ్ లెటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఫోటోలో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇలా టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి లెటర్ యాడ్ చేసుకుని థర్డ్ లెటర్ యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. సేమ్ అన్ని టెక్స్ట్ లెటర్కి ఇలానే మీ నేమ్ అట్లా యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ డిలీట్ చేయండి లేయర్ని. ఇక్కడ 9.20 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ యాడ్ చేసుకోండి. ఇలానే యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగిల్ చేసి మళ్ళీ వెళ్ళి ఇలా ఫొటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగిల్ చేసి మళ్ళీ వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగిల్ చేసి మళ్ళీ వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ 9.2 దగ్గర ఉన్న ఫోటో లేయర్స్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. అన్ని ఫోటో లేయర్స్ లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ ప్రెస్ సెకండ్ క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ లాగా క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది, యాడ్ అయిపోతుంది. ఇలా ఉన్న ఫోటో లేయర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా వస్తుంది వీడియో. ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా వస్తుంది వీడియో. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన మోడల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.